లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా మందికి ఆదర్శం. కండక్టర్గా నుంచి హీరోగా ఆయన ఎదిగిన తీరు ఎంతో మందిలో స్ఫూర్తి నింపింది. సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు తెచ్చుకున్నారు. ఆయనకు చిన్నప్పటి నుంచి ధనవంతులు కావాలనే కోరిక ఉండేదట. ఆ కళ ఇప్పుడు నెరవేరింది. ఒక్కో సినిమాకు 100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు రజనీకాంత్. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారంట. అసలు రజనీకాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారో ఇప్పుడు చూద్దాం. మీకు మాట్లాడే టాలెంట్ ఉంటే చాలు, మీకు మాట్లాడే సత్తా ఉంటే చాలు, ప్రజలు మిమ్మల్ని రాజకీయ నాయకుడు చేస్తారు. మళ్ళీ అర్హత, ప్రతిభ లేదా నేపథ్యం అవసరం లేదు. కాబట్టి నేను ఎప్పుడు మాట్లాడడం నేర్చుకోలేదు, కానీ నేను కొంచెం మాట్లాడడం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నాకు తెలియని విషయాల గురించి నేను కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. అందుకే కొంచెం మాట్లాడడం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నానని రజనీకాంత్ గతంలో చెప్పారు. నేను బస్ కండక్టర్ అని అందరికీ తెలుసు. అంతకుముందు నేను ఆఫీస్ బాయ్ని, కూలీగా పనిచేసేవాడిని. ఆ తర్వాత కండక్టర్ కావాలని నిర్ణయించుకున్నాను. నిరుపేద కుటుంబంలో పుట్టి ఇదంతా చేయాల్సి వచ్చింది. నేను ధనవంతుడు కావాలనుకున్నాను. నేను చిన్నతనం నుంచి దేనికి భయపడేవాడిని కాదు. అయితే ఒక్కసారి భయపడి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాను. ఆ రోజు నేను దేవుని పూజిస్తూ దేవుడి ఫోటో చూశాను. ఆ తర్వాత నా నిర్ణయం మారిపోయింది అన్నాడు. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. తెల్లటి గడ్డంతో ఉన్న సంతనోర్వ నదికి అవతల వైపు కూర్చున్నాడు. అతను నన్ను తన దగ్గరకు పిలిచాడు. నేను ఈత కొట్టలేదు, కానీ అతని దగ్గరకు పరిగెత్తాను. మరుసటి రోజు ఆ దేవుడు ఎవరు అని అడిగితే అందరూ శ్రీ రాఘవేంద్ర స్వామి అని చెప్పారు. నేను ఒక మఠానికి వెళ్ళి ధనవంతుడి అవ్వాలని వేడుకున్నాను. ప్రతి గురువారం ఉపవాసం ప్రారంభించాను. తర్వాత కండక్టర్గా మారి ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరాను. అప్పుడు బాలచంద్ర సార్ నన్ను గుర్తించారు. ఇప్పుడు స్టార్ అయ్యాను అని రజనీ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.